కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ పట్టణ మున్సిపల్ ఎన్నికల్లో 12వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి అల్లాడి దుర్గమ్మ బరిలో నిలిచారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఆమెకు టికెట్ కేటాయించడంతో వార్డుల్లో ఎన్నికల సందడి పెరగొంది. ఈ సందర్భంగా అల్లాడి దుర్గమ్మ కుమారుడు అల్లాడి రాజు మాట్లాడుతూ తాను పుట్టి పెరిగిన వార్డు ప్రజలకు సేవ చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నామని చెప్పారు. గత 15 సంవత్సరాలుగా వార్డులో సరైన అభివృద్ధి జరగలేదని, మౌలిక సదుపాయాల లేమితో ప్రజల ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. हम लोग इनको मदद करना चाहिए, वोट देके इसको जिताना। जय कांग्रेस। जय। కాగజ్నగర్ మున్సిపాలిటీ 12వ వార్డు కాంగ్రెస్ వచ్చిన అభ్యర్థి అల్లాడి దుర్గమ్మ గారి పుత్రుని. నా పేరు అల్లాడి రాజు. పుట్టిన గడ్డ రుణం తీర్చుకునే రోజు ఈ రోజు నాకు రావడం, ఇక ఉమెన్ కావడం, మా అమ్మని నిలబెట్టడం, దండమిట్టల్ గారి ఆశీర్వాదంతో కాంగ్రెస్ పార్టీ బల అభ్యర్థిగా మేము ముందుకు రావడం, ఇక్కడ అభివృద్ధిలో ముందుంటామని తెలియజేస్తూ, ఇక్కడ 1992 మంది ఓటర్లు ప్రతి ఇంటికి నన్ను హక్కున చేర్చుకొని నిన్నే గెలిపిస్తాం, నీ వల్ల అభివృద్ధి అవుతుంది, ఇన్ని 40 సంవత్సరాల తర్వాత మనకు రావడం, నీలాంటి యువకుడు ముందుండి మీ అమ్మగారిని నిలబెట్టి మాకు పనిచేయడం రావడం చాలా సంతోషకరంగా ఉంది అని చెప్పి చాలా మంది నన్ను గెలిపించడానికి హక్కున చేర్చుకుంటున్నారు. కాబట్టి ఈ పుట్టిన గడ్డ రుణం తీర్చుకునే అదృష్టం రావడం, ఇక్కడే స్కూల్లో నేను చదువుకొని పెద్ద కావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ పేరుని చిరస్థాయిగా ఉండేటట్టు ఈ వార్డు అభివృద్ధి కాగజ్నగర్ మున్సిపాలిటీలో చాలా బ్రహ్మాండంగా ఉండేటట్టు తీర్చిదిద్దుతాని తెలియజేస్తున్నాను. जय कांग्रेस। జై కాంగ్రెస్। నమస్తే, నా పేరు మొహమ్మద్ ఖాజా. నేను వార్డ్ నెంబర్ 12 మెంబర్ని. నేను ఈసారి కాంగ్రెస్ పార్టీ నుండి రాజు, నా ఫ్రెండ్, నా క్లాస్మేట్, వీళ్ళ మమ్మీ నిలబడింది. ఇన్ని రోజుల నుండి, గత 15 సంవత్సరాల నుండి మా ఏరియాలో ఎలాంటి డెవలప్మెంట్ లేదు, మోరీలు లేవు, రోడ్స్ లేవు, సరైన విద్యుత్ అంటే స్ట్రీట్ లైట్స్ అవన్నీ ఏం లేవు. కంపేర్ చేస్తే వేరే వార్డులకు వెళ్ళి మా దాంట్లో అభివృద్ధి చాలా తక్కువ. ఇంతకుముందు గెలిచిన వాళ్ళు ఎవరైనా కూడా గెలిచిన తర్వాత ఎవరు రాలే, ఎలాంటి పనులు చేయలేదు, చక్కగా చేస్తే చిల్ల చేసి వెళ్ళిపోవడం, మళ్ళీ ఎలక్షన్కి వచ్చాడు. ఇంతకుముందు ఎస్టీ ఉండే, దానివల్ల కూడా మనకు ఏరియాకి ఎలాంటి అభివృద్ధి లేదు, ఏం లేదు. ఈసారి ఎస్సీ నుండి మా రాజు వాళ్ళ అమ్మగారు నిలబడుతున్నారు. వారు మా ఏరియాని అభివృద్ధి చేస్తారు. మాకు తెలుసు, ఎందుకంటే రాజు ఎలానో వాళ్ళ ఇంట్లో ఎలా ఉంటే వాళ్ళు మాకు తెలుసు. ఎవ్వరు ఏరియా నుండి ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నా అందరికీ సాయం చేస్తారు, ఇది చేస్తారు. ఇప్పుడు గెలిస్తే ఏరియాని ఏ విధంగా అభివృద్ధి చేస్తారో మాకు కూడా తెలుసు. అందుకు మేమందరం కలిసి రాజుకు మద్దతుగా నిలబడుతున్నాం. రాజు భారీ మెజారిటీతో గెలుస్తాడు. జై కాంగ్రెస్।